నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే టమోటో రైస్ అండి. పిల్లలకి ఈ విధంగా టమోటో రైస్ని ఒక్కసారి తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకైనా, డిన్నర్కైనా, లంచ్కైనా చాలా ఎమ్మీగా ఉండే ఈ టమోటో రైస్ని ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ టమోటో రైస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత అందులోకి 3 పెద్ద టమాటాలని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 4-5 జీడిపప్పులను వేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకునేది వేసుకొని ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయ్యేందుకు అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న టమాటో ప్యూరీని వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితేనే టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ బాగా పైకి సపరేట్ అయినప్పుడు ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ పొడి పొడిగా ఉంటే టమోటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 1 కప్ రైస్ని వేసుకొని ఈ రైస్ అంతటికి ఈ టమోటో ప్యూరీ పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మిక్స్ చేయడం వల్ల టమోటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 లెమన్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల టమోటో రైస్ మంచి టేస్టీగా ఉంటుంది. ఈ లెమన్ అంతా ఈ రైస్కి పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టమోటో రైస్ రెడీ. మీరు కూడా ఈ టమోటో రైస్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.